నమస్తే అండి. మన రాజమండ్రి లాలాచూరు దగ్గర ఒక విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. పాలవాడు రోజు వచ్చి పాలు పోసి వెళ్తూ ఉండగా, ఈరోజు ఆ పాలు తాగిన పసిపిల్లలతో సహా ఆ ఏరియాలో అందరూ కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వీళ్ళందరికీ కిడ్నీ కూడా ఫెయిల్ అయిందంట. అలాగే ఒక వ్యక్తి ప్రాణం కూడా కోల్పోయారంట. అన్నిట్లోనూ కలుషితమే. మరి ఇలా చిన్నపిల్లలు తాగే పాలు కూడా కలుషితం అవడం అనేది చాలా విషాదకరమైన విషయం. మరి ఈ స్థానికులు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వెంటనే మెడికల్ టీమ్ అయితే వచ్చి అందరికీ కూడా చెకప్స్ చేస్తున్నారు. ట్రీట్మెంట్‌ని అయితే స్టార్ట్ చేశారట. కానీ ఒక వ్యక్తి ప్రాణం అయితే కోల్పోయారు. చిన్నపిల్లలు కూడా ఈరోజు హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన పరిస్థితి. అలాగే చాలామంది కూడా హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ అయితే పొందుతున్నారు. మరి చాలా జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా తాగే పాలలో కూడా కలుషితం అయితే ఇంక మరి మనం మానవత్వం ఎలా అయితే నిలుపుకోవాలో కూడా అర్థం కావట్లేదు. మరి ఇక్కడ ఓ పెద్దావిడ మాటల్లో అయితే మనం ఇది చూద్దాం. ఏం జరిగిందండి? ఏం జరిగిందంటే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 6:30 లోపల పాలు సైకిల్ పాలు అబ్బాయి వస్తారు. అక్కడ చాలామంది ఇక్కడ ఖాతాగా పాలు వేయించుకొని అవి పిల్లలేటి పెద్దోళ్ళేటి అందరూ అవుతారు. గత సోమవారం కాడి నుంచి కొంచెం అది ఎలాగేసారో ఏమో పాలు తాగిన కాడి నుంచి 60 నుంచి 70 సంవత్సరాల లోపు ముసలి వాళ్ళు అందరూ కొంచెం అస్వస్థకు గురి అయ్యారు. అలాగే ఒకరు చనిపోయారు బాంబే కాలనీలో. కనకరత్నం అలాగని బాసిటి కనకరత్నం గారు అలాగని కిడ్నీలు క్యాన్సర్ అయినాయి అని ఆవిడ చనిపోయారు శుక్రవారం. అలాగే కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. చౌడేశ్వర నగరం లాలాచెరువుకి సంబంధించిన ఏరియా ఇది. మరి ఇలాంటి వాళ్ళకి ఏమీ కాకూడదని మనం ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రాధేయపడదాం. అలాగే అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. బయట ఫుడ్‌ని అసలు నమ్మొద్దు. అండ్ హెల్త్ కూడా జాగ్రత్త చూసుకోండి. మరి వీళ్ళందరికీ ఏం కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం, ఎక్స్‌క్లూజివ్ కోసం మా రాజమండ్రి కుర్రోళ్ళు ఇన్‌స్టాని అయితే ఫాలో అవ్వండి. అండ్ అలాగే మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.